వరంగల్ వెస్ట్ లో వినయ్ భాస్కర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కారు స్పీడ్కు బ్రేకులు పడతాయా లేక గులాబీ జోరు కొనసాగుతుందా? పింక్ పార్టీకి ప్రతిపక్షాలు ఫుల్ స్టాప్ పెడతాయా? వచ్చే ఎన్నికల్లో ఎవరిని అదృష్టం వరించబోతుంది? ఈసారి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమంలో కనిపించబోయే సీన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుంది అనుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ లో కుమ్ములాట జరుగుతుంది. ఇటుపక్క జంగ రాఘవరెడ్డి, ఇటుపక్క నాయని రాజేందర్ రెడ్డి కుమ్ములాటల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టేనా? ఈ ముగ్గురి పోటీలో కూడా బీజేపీ పుంజుకునేనా? ఆ స్టోరీ ఏందో 2024 ఎన్నికల్లో విజేతలు ఎవరు కలిగి ఉన్నారు? పశ్చిమ నియోజకవర్గంలో ఏమేమి పనులు అభివృద్ధి చేశాయి? అభివృద్ధి బాటలో మరోసారి బీఆర్ఎస్ నేతకే ఎమ్మెల్యే పదవి కట్టబెట్టబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకమైన స్థానం కలిగిన నియోజకవర్గం వరంగల్ పశ్చిమం. 2 జిల్లాల కలెక్టరేట్లకు కేంద్రం, ఎన్నో ప్రజా పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అత్యధిక విద్యావంతులు కలిగిన అసెంబ్లీ సెగ్మెంట్. నియోజకవర్గం మొత్తం అర్బన్ ఏరియా కలిగిన ప్రాంతం వరంగల్ వెస్ట్. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి గులాబీ దళానికి దన్నుగా ఉంటూ వస్తున్న నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు ఆసక్తి రేపుతోంది. వరుసగా 4 సార్లు జెండా ఎగురవేసిన గులాబీ పార్టీకి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను ఓడించి తమ పవర్ ఏంటో చూపిస్తామంటున్నారు. గతంలో వరంగల్ నగరం కార్పొరేషన్ ఏరియాను కలుపుకొని హనుమకొండ, వరంగల్ నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 2009లో వరంగల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని ప్రత్యేక 2 నియోజకవర్గాలుగా విభజించారు. అలా ఏర్పడినవే వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలు. ఈ 2 కొత్త నియోజకవర్గాలు ఏర్పడే సమయంలో హనుమకొండ అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన అత్యధిక భాగం ఓటర్లను వరంగల్ వెస్ట్లో కలిపేశారు. ఆ తర్వాత జరిగిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనలో హనుమకొండ నియోజకవర్గం మొత్తాన్ని వరంగల్ వెస్ట్గా మార్చారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ పరిధిలో 2,66,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో అత్యధిక శాతం విద్యావంతులే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. గులాబీ కంచుకోటను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా పాతుకుపోయిన ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉంది. దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమారుడు పివి రంగారావు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. 2004 ఎన్నికల్లో తొలిసారిగా ఈ ప్రాంతంలో గులాబీ జెండా ఎగురింది. మందాటి సత్యనారాయణ రెడ్డి బీఆర్ఎస్ నుంచి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2010 నుంచి ఇప్పటి వరకు వరంగల్ వెస్ట్లో కారు స్పీడ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతూనే ఉంది. ఇక దాస్య వినయ్ భాస్కర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా పోటీ చేసి 5వసారి గెలవాలని కసి మీద ఉన్నారాయన. వినయ్ని ఓడించాలని ప్రతిపక్షాలు సైతం అంతే కసి మీద పనిచేస్తున్నాయి. వినయ్ భాస్కర్ ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్నారు ఆయన. వరుసగా గెలుస్తూ రావడం, ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత మినహా వినయ్ భాస్కర్కు మరే రకమైన ప్రతికూల పరిస్థితులు లేవనే చెప్పాలి. అయితే ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మరోసారి బరిలో దిగడం దాదాపు ఖాయమని వాదన కూడా ఉంది. వరంగల్ వెస్ట్ స్థానంపై కాషాయ పార్టీ ఆశలు పెట్టుకుంది. నియోజకవర్గం పరిధిలోని అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండటం బీజేపీకి కలిసి వచ్చే అంశం. దాంతో ఈ సీటుపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీజేపీ టికెట్పై 3 నేతలు కన్ను వేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు సైతం టికెట్ను ఆశిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రజలు తమకే అవకాశం ఇస్తారని ధీమాతో ఉన్నారు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. ఇప్పటికే ఆవిడ ప్రజల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ను ఓడించేందుకు పథకాలు రచిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత బండి సంజయ్కు సన్నిహితుడైన రాకేష్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. కానీ అందరినీ అంచనాలకు తలకిందులు చేసే పరిణామాలు బీజేపీలో చోటు చేసుకుంటాయని కూడా ప్రచారం ఓ పక్క జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇస్తే 100% పోటీ చేసి ఇక్కడ కాషాయ జెండాను ఎగిరేయించాలనేది నా ఆలోచన. పార్టీ కార్యకర్తగా, ఒక సైనికుడిగా దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏ ఒక్క ప్రయత్నాన్ని కూడా వీడకుండా 100% అన్ని ప్రయత్నాలు చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటుంది. అధికారం కోసం అధికారం కాదు, 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది కాబట్టి, అనేక ఆశలతోని ఆకాంక్షలతోని అనేక మంది పోరాటం చేసింది కాబట్టి, ఆ పోరాట ఫలితం ఈరోజు తెలంగాణ ప్రజలకు దక్కుతలేదు కాబట్టి, దానికోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఓడించి రేపు అధికారంలోకి రాబోతున్నది. ఈరోజు దేశంలో అభివృద్ధి జరుగుతున్నది అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారి పాలన. కానీ ఆ అభివృద్ధి ఇక్కడ అందకుండా టీఆర్ఎస్ పార్టీ పదే పదే అడ్డుకుంటున్నది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. అంటే కేంద్రంలో కూడా బీజేపీ, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇక్కడ అద్భుతంగా అమలైతే, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, ప్రత్యేకంగా ప్యాకేజీలు కూడా వస్తాయి. కాబట్టి ఆ రకమైనటువంటి పాలన కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధికార పార్టీపై ఉండే సహజ వ్యతిరేకత మీదే ఆశలు పెట్టుకున్నారు హస్తం లీడర్లు. ఈ ప్రాంతంలో రెడ్డి ఓట్లు ప్రభావం అధికంగా ఉంటుంది. అది పార్టీకి బలం చేకూర్చే అంశమని కూడా ఒక వాదన. కానీ కాంగ్రెస్లో టికెట్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. డీసీసీ ప్రెసిడెంట్ నాయని రాజేందర్ రెడ్డి, జనగామ మాజీ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డిల మధ్య టికెట్ కోసం అంతర్యుద్ధం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో తానే బరిలోకి దిగుతానని జంగా రాఘవరెడ్డి ప్రకటించడం పార్టీ శ్రేణులు గందరగోళానికి గురిచేస్తోంది. ఇక మాజీ మేయర్, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ను ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా రేవంత్కు సన్నిహితుడుగా పేరున్న వేం నరేందర్ రెడ్డి కూడా తెరపైకి ఇప్పుడు ఆ పేరు వస్తుంది. ఈ పరిస్థితుల మధ్య నలుగురిలో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ నియోజకవర్గంలో కాంటెస్ట్ చేయబోతున్నా 100% అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇచ్చిండ్రు. నా పనిలో నేను పనికి గ్రౌండ్ వర్క్ నేను చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకుని దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. గతంలో ఎన్నోసార్లు త్యాగం చేసినాం. త్యాగానికి ఈ యొక్క కొందరు దరిద్రులు ఏ పేరు పెట్టిండో కూడా తెలుసు. అయినా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆ టెన్షనే అవసరం లేదు. తప్పకుండా కాంటెస్ట్ చేస్తున్నా. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు అధికార బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. దాంతో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఖాయమని కూడా తెలుస్తోంది. వరుసగా 5వసారి విజయం ఖాయమని సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక్కడ కారు పార్టీ స్పీడ్కు బ్రేకులు వేయడం అంత కష్టమేమి కాదనే ధీమాతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నాయి. దాంతో రాబోయే ఎన్నికల్లో జిల్లాలోనే పశ్చిమ వరంగల్ నియోజకవర్గం హాట్ సీటుగా మారనుంది. చూశారు కదా, పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఉత్తమ అధునూతమైన పద్ధతిలో కూడా కలెక్టరేట్ సముదాయం అంటే పశ్చిమ నియోజకవర్గంలో కూడా నెలకొన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి ప్రజలకు అందుబాటులో ఉండగా కూడా సంక్షేమ పథకాలే కావచ్చు, షాదు ముబారకే కావచ్చు, వివిధ రకాలకు చెందిన డబుల్ బెడ్రూమ్సే కావచ్చు కూడా ప్రతి ఇంటికి కార్యకర్తలకు అంటే చేరిందనే ధీమతోని కూడా 3 సార్ల పశ్చిమ నియోజకవర్గంలో విజయం సాధించిన వినయ్ భాస్కర్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్గా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మొత్తానికైతే అతను నేను మళ్ళీని గెలుస్తా అని చెప్పి కూడా ధీమను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అట్లాగే కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరంగా కూడా ఉన్నట్టు అనే చందంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎన్నికల రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా రానున్నట్లయితే తెలుస్తా ఉంది. మొత్తానికైతే బీజేపీ అభ్యర్థి ఎన్నికల రాకేష్ రెడ్డి అయితే బలంగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న
ఓరుగల్లుకు భారతదేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ వచ్చిన నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ పుంజుకుంటుంది. దీని గ్రాఫిక్ పెరిగిందని కూడా రాకేష్ రెడ్డి యొక్క ధీమనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ముగ్గురు త్రిముఖ పోటీలో కూడా ఆశాభావులు ఎవరికి వారే యమునా తీరంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. కానీ 2024 వారికి ఆ ఎన్నికల్లో విజయానికి ఎవరు నాంది పలకనున్నారు ఇదంతా ఓటర్ల చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి పశ్చిమ నియోజకవర్గంలో ఆ రేసు గుర్రాలు ఎటువైపు ఉరుకుతున్నాయి, ప్రజల చేతిలో ఉందని చెప్పుకునే ప్రయత్నం ఉందని చెప్దాం. కానీ మొత్తానికైతే వరంగల్ను హన్మకొండ ట్రై సిటీలో కూడా సంక్షేమ పథకాలు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఇటుపక్క బీజేపీ కార్యకర్తలు కూడా ఉత్కంఠగా అంటే పోటాపోటీగా కూడా ప్రచారం చేస్తూనే వస్తూ ఉన్నారు. కానీ గెలుపు మాత్రం ఎవరి వైపో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.